ఇక లిక్కర్ ధర పెంపు క్వార్టర్ పై 10, హాఫ్ పై 20, ఫుల్ బాటిల్ పై 40 వడ్డింపు. మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ రెండోసారి షాక్. మాట్లాడదాం దీని గురించి కూడా. చీఫ్ లిక్కర్ బీరు మినహా మిగతా వాటిపైన మోత గట్టుగా ఆ టీజీబీసీఎల్ యాప్ లో ధరలు అప్డేట్. ఇప్పటికీ సర్క్యులర్ ను బయట పెట్టని సర్కార్ ధరల పెంపును ధృవీకరించిన ఎక్సైజ్ కమిషనర్ కొత్తగా అమల్లోకి 9.9% స్పెషల్ ఎక్సైజ్ సెజ్. ఏడాదికి 2,500 కోట్ల ఆదాయం అంచనా వేస్తా ఉన్నారంట. రేవంత్ సర్కార్ మరోసారి మద్యం ధరలు పెంచింది. చీఫ్ లిక్కర్ బ్రాండ్ బీరు మినహా మిగిలిన అన్ని కేటగిరీలో ధరల పెంపును అమలు చేసింది. మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం బ్రాండ్ల మీద 9.9% ప్రత్యేక ఎక్సైజ్ సెజ్ ను విధించింది. అయితే ఇప్పటి వరకు ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ గానీ ఉత్తర్వులు కాపీ గానీ విడుదల చేయలేదు. అధికారిక పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. కానీ ఆదివారం సాయంత్రం తెలంగాణ బ్రావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తన అధికారిక టీజీ లిక్కర్ ప్రైజ్ యాప్ లో ధరల పెరుగుదలను అప్డేట్ చేసింది. ఆ మేరకు క్వార్టర్ బాటిల్ పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్ పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు పెంచింది. ఈ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మద్యం మార్కెట్ లోకి ఏరులై పారిస్తా ఉంది. ఏమంటున్నారు? బీర్లు బార్లను నమ్ముకొని పాలన, ఎక్సైజ్ ఆదాయంతోనే తెలంగాణ రైజింగ్. ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్పు. పాలనను గాలి కొదిలేసి పథకాలు అటకెక్కించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై సర్కారు ఎక్సర్సైజ్ హరీష్ మండిపాటు. సరే, ఈడ ఒకటి మాట్లాడదాం పట్టు. ఇక్కడ ఏమైపోతుందంటే నిజంగా ఎట్లయిపోయిందంటే వీళ్ళు చేస్తేనేమో మంచిది అయిపోయింది, ఎదుటోడు చేస్తే అదైపోయింది పరిస్థితి. కేసీఆర్ హయాంలో 100 రూపాయలున్న బీర్ బాటిల్ ధర 150 రూపాయలు చేసిండు. ఈ పాలన చీఫ్ లిక్కర్ పాలన అనుకోవాలా? ఈ పాలన ఎక్సైజ్ పాలన అనుకోవాలా? ఈ పాలన తాగుబోతుల పాలన అనుకోవాలా? అయిపోయింది. ఇప్పుడు ఏం చేసిండు? 150 రూపాయలున్న ఆ బీర్ బాటిల్ ధర 180, 190 రూపాయలు చేసిండు కాంగ్రెస్. ఇప్పుడు ఇక ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు మళ్ళా పెంచిండ్రు. ఇక బీర్ ధరలు ఫిబ్రవరిలో పెంచిండ్రు కాబట్టి ఇప్పుడు పెంచే ఆస్కారం లేదు. మరి మీరు చేసింది ఇదే కదా, కేసీఆర్ చేసింది కూడా ఇదే కదా. లిక్కర్ ను ప్రోత్సహించాలి, తాగుబోతుల తెలంగాణను చేయాలి. ఇక దీంతో పాటు గుడుంబాన్ని ఎవడన్నా అరికట్టిల్లా? విచ్చలవిడిగా ప్రాణాలు పోతా ఉన్నాయి. గిరిజన బిడ్డలలో, చాలా రిమోట్ విలేజ్లలో ప్రాణాలు పోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తము. ఇప్పటికీ ప్రతి ఊర్లో గుడుంబ ఒక రేంజ్ లా ఉన్నది. 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే నశానికెక్కే నిషాతో ఊగుతా ఉన్నారు. వాడికి అన్నం లేక 6-7 నెలలకే చచ్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ గుడుంబాను ఎందుకు నియంత్రించడం లేదు మీరు? ఎటుపోతుంది వ్యవస్థ? కేసీఆర్ హయాంలో అదే జరిగింది, రేవంత్ రెడ్డి హయాంలో కూడా అదే జరుగుతా ఉంది. చిన్న పిల్లల తాళిబొట్లు చిన్న 22, 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపున్న మా ఆడబిడ్డల తాళిబొట్లు దిగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ గుడుంబ విషయంలో? అంటే కేవలం మద్యాన్ని పెంచి పోషించి మద్యం ద్వారా మనకు ఆదాయం వస్తే సరిపోతుంది, ఆదాయంతో మనం రాష్ట్రాన్ని నడిపించవచ్చు అన్న. మరి గుజరాత్ లో ఎందుకో మద్యం లేదు, రాష్ట్రం ఎందుకో నడుస్తుంది? ఓవరాల్ భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా ఉంది కదా గుజరాత్. మరి ఎందుకు నడుస్తా ఉంది? దేనికైనా మనసుంటే మార్గం ఉంటది అంటారు. ఇప్పటికైనా మారండిగా.